సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. నల్లగా పొట్టిగా ఉన్న బట్టతల పెద్ద మనిషి ఎత్తైన సైకిల్ మీద నుంచి రోడ్డు మీద రాయి తగిలి పడ్డాడు. దారిన పోయే దానయ్యలు పైకి లేపి దెబ్బలు ఏమైనా తగిలాయని చూశారు. బాగానే తగిలాయి. ఒక దానయ్య పడ్డాడు. అదృష్టవంతులు, ఆసుపత్రి ముందు పడ్డాడు అన్నాడు. ఏడ్చినట్టుంది. నేనే డాక్టర్నయ్యా. అరుగు మీద కాలు పెట్టి దిగుతుంటే రాయి తగిలి పడ్డా. పొట్టి కదా, కాళ్ళందవు అని బోరుమన్నాడు డాక్టర్. కొడుకు, నాన్న రేపు నువ్వు మా స్కూల్కి వచ్చి మా క్లాస్ టీచర్ని కలవాలి. తండ్రి, ఏమైంది అంటాడు. కొడుకు, ఈరోజు నన్ను 9 into 6 ఎంత అని అడిగారు. నేను 54 అని చెప్పాను. మళ్ళీ నన్నే 6 into 9 ఎంత అని అడిగారు. తండ్రి, ఒరే పనికి మాలిన వెదవా, అది అంతే కదరా అంటాడు. కొడుకు, అవును నాన్న, నేను కూడా అదే చెప్పాను. భార్య, ఏవండి ఈసారి మీ బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? భర్త, ఏమీ వద్దు, నువ్వు మర్యాదగా మంచిగా ప్రేమతో మాట్లాడితే చాలు అంటాడు. భార్య, నేను గిఫ్ట్ ఇస్తా. భర్త, నా కర్మ గొడుగు పోయిందని ఎప్పుడు గుర్తొచ్చింది. ఇప్పటికి రాగానే ప్రొఫెసర్ని ప్రశ్నించింది భార్య. వర్షం వెలిశాక మూడొద్దామని చూస్తే చేతిలో గొడుగెందుకు అంటుంది. పేషెంట్, డాక్టర్, ఎక్కువ కాలం జీవించడానికి ఏదైనా ముందు ఉంటుందా? డాక్టర్, పెళ్లి చేసుకోండి. పేషెంట్, పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతామా? డాక్టర్, అబ్బే, పెళ్లి చేసుకుంటే అటువంటి ఆలోచనలు అస్సలు రాకుండా ఉంటాయి. ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మన ఛానల్లో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి కాలక్షేపానికి మంచి నవలలు, రామాయణం, శివపురాణం కూడా అవైలబుల్లో ఉందండి. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.